ఒక మహాపర్వతాన్ని అవలీలగా ఎత్తుకు వచ్చిన మహావీరుడు తనను తాను సామాన్య సేవకుణ్ణి అని ఎందుకు చెప్పుకున్నాడు? హనుమంతుని వినయం వెనుక ఉన్న మహారహస్యం ఏంటి? లంకాయుద్ధం భీకరంగా సాగుతుంది. రావణుని కుమారుడు ఇంద్రజిత్ సంధించిన శక్తివంతమైన ఆయుధం లక్ష్మణుణ్ణి తాకింది. అతను మూర్ఛపోయి నేలపై పడిపోయాడు. ప్రాణదీపం అల్లల్లాడుతుంది. వానరసేన అంతా దిగ్భ్రాంతికి గురైంది. శ్రీరాముడు స్వయంగా విషాదంలో మునిగిపోయాడు. అప్పుడు వైద్యులు చెప్పారు, హిమాలయాల్లో ఉన్న సంజీవని ఔషధం మాత్రమే లక్ష్మణుణ్ణి తిరిగి ప్రాణాలతో నిలబెట్టగలదు అని. అది కూడా సూర్యోదయం కంటే ముందే తీసుకురావాలని హెచ్చరించాడు. హనుమంతుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఆకాశంలోకి ఎగిరి హిమాలయాల వైపు దూసుకు వెళ్ళాడు. కానీ ఎక్కడికి వెళ్ళిన తర్వాత సంజీవని ఏదో ఖచ్చితంగా గుర్తించలేకపోయాడు. సమయం గడుస్తోంది. లక్ష్మణుని పరిస్థితి క్షణక్షణం దిగజారుతుంది. అప్పుడు హనుమంతుడు ఒక అసాధారణ నిర్ణయం తీసుకున్నాడు. ఒక్క ఔషధం మొక్క కోసం వెతకడం కాదు, మొత్తం పర్వతాన్నే ఎత్తుకొని వచ్చాడు. అతని భుజాలపై ఒక మహాపర్వతం, అతని హృదయంలో ఒక మహాసంకల్పం. రామకార్యం సఫలం కావాలి. ఈ సంజీవని ఔషధ ప్రభావంతో లక్ష్మణుడు చైతన్యవంతుడయ్యాడు. మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. ఇంతటి మహాకార్యం చేసిన హనుమంతుడు ఒక్కసారి కూడా నేను లక్ష్మణుణ్ణి రక్షించాను అని చెప్పుకోలేదు. అతని నోట ఎప్పుడూ ఒకటే మాట, అంతా రాముని కృప. నేను కేవలం ఆయన సేవకుణ్ణి. అపారమైన శక్తి ఉన్నా, అపురూపమైన పరాక్రమం ఉన్నా తనను తాను ఎప్పుడూ సేవకునిగానే భావించాడు. ఎందుకంటే తన శక్తి తనది కాదు, అది రాముని కోసం, రాముని ద్వారా, రాముని అనుగ్రహంతో వచ్చిందని అతనికి తెలుసు. హనుమంతుడు మనకు ఒక శాశ్వత సత్యాన్ని నేర్పించాడు. నిజమైన శక్తి ఉన్నవానికి అహంకారం ఉండకూడదు. వినయమే అతని అసలైన ఆభరణం. నేను చేశాను అనే భావం అహంకారానికి సంకేతం. భగవంతుడే చేయించాడు అనే భావం భక్తికి సంకేతం. అందుకే హనుమంతుడు కేవలం మహావీరుడు కాదు, మహాభక్తుడు. రామాయణంలోని ఇటువంటి లోతైన ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోవాలంటే హంసవాహిని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.